గైస్ వెల్కమ్ బ్యాక్ టు జే విత్ హర్ష. నార్మల్‌గా అయితే ఈరోజు డే బి జరగాలి. అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా! నిన్న లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ యాక్టివిటీస్ అన్నీ నేను కంప్లీట్ చేయాలనమాట ఈరోజు. కానీ ఈరోజు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల అంటే కొంచెం కోల్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాసేపు చదువుదామని కూర్చున్నా చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. ఎక్కువసేపు చదువుతూ కూర్చోలేకపోతున్నాను. దానివల్ల ఈరోజు షెడ్యూల్ మొత్తం కంప్లీట్ చేయడానికి అవ్వలేదు. చాలా ఇరిటేటింగ్‌గా ఉండడం వల్ల. సో, ఈరోజు అంత ఎఫెక్టివ్‌గా ఏం జరగలేదు. చాలా తక్కువే కంప్లీట్ చేయగలను. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఈరోజు టార్గెట్ మార్నింగ్ లెగ్గానే వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఫిజిక్స్ లెక్చర్ చూసాను. కెమిస్ట్రీ ఒరిజినల్ లెక్చర్ చూసాను. ఆ తర్వాత మ్యాథ్స్ లెక్చర్ క్యాట్స్ చూసాను. ఫిజిక్స్ క్యాట్స్ లెక్చర్ అది. ఈ 4 కంప్లీట్ అయ్యాయి. లాస్ట్‌లో ఈ మిగిలిన ప్రాక్టీస్ షీట్స్ ఇవేం చేయలేదు. ఎందుకో చేయడానికి ఇంట్రెస్ట్ రాలేదు. నార్మల్‌గా చేద్దామని కూర్చున్నా ఒక 2 క్వెషన్‌లు చేసేసరికి మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది. అసలు చేయాలనిపించట్లేదు. అలా అటు ఇటు 2 స్టెప్స్ ఏసి చదువుదామన్నా మరి ఇంట్రెస్ట్ రాలేదు. చదవలేదు. సో, ఇలా ఈ రోజంతా అయిపోయింది. కానీ రేపు మాత్రం స్ట్రిక్ట్‌గా కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను. రేపు కొంచెం నార్మల్‌గా ఈ కోల్డ్ తగ్గితే మొత్తం నార్మల్‌గా ఉంటది. లేదంటే రేపటికి నా ప్లాన్ చెప్తాను. రేపటికి నా ప్లాన్ అయితే ఇది. మార్నింగ్ లెగ్గానే వర్కౌట్ చేసి తర్వాత క్యాప్స్ కంప్లీట్ చేసి అంటే ఈరోజు ఫిజిక్స్ లెక్చర్ చూసానని చెప్పాను కదా! దాని యొక్క ప్రాక్టీస్ షీట్ కంప్లీట్ చేసి తర్వాత నిన్న చూసిన ఈరోజు చూసిన లెక్చర్ యొక్క ప్రాక్టీస్ షీట్ మ్యాథ్స్‌ది కంప్లీట్ చేసి తర్వాత అందులో ఎర్రర్స్ చూసుకొని అవి ఎర్రర్ బుక్‌లో నోట్ చేసుకొని తర్వాత ఒరిన్ యొక్క కెమిస్ట్రీ లెక్చర్ చూడాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీ లెక్చర్ యొక్క హోంవర్క్ వస్తారు కదా! ఆ హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫిజిక్స్ ఈరోజు చూసిన లెక్చర్ టాపిక్ మీద టెస్ట్ ఉంటది. ప్రాక్టీస్ టెస్ట్. టెస్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత మ్యాథ్స్ టెస్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత 2 ఈ టెస్ట్ రాసాను కదా! దాని యొక్క ఎర్రర్స్ అనేవి ఎర్రర్ బుక్‌లో నోట్ చేసుకొని, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో, ఏ కాన్సెప్చువల్ క్లారిటీ మిస్ అయిందో నోట్ చేసుకొని, తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వ్లాగ్ కింద చేసి పెట్టేసి ఫినిష్ చేసేయాలి. ఇది రేపటి ప్లాన్ అయితే. మీ ప్లాన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కానీ ఎందుకో ఇన్ని రోజు ప్లాన్ చేస్తున్నాను కాబట్టి వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం డీమోటివేటింగ్‌గా ఉంది. చూడాలి రేపు ఎలా అయినా మొత్తం అన్నీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. చూస్తాను ఎంతవరకు కంప్లీట్ చేస్తానో. థ్యాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.